చేద్దాం. తదుపరి కార్యక్రమంలోనికి, అభిషేక కార్యక్రమంలోనికి మనం వెళదాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ ఈ మాటలతో పలకాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నారు. దయతో అందరూ పలకండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానించేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇటలీ పటాలం అనే ప్రాంతంలో కొర్నేలి అనే ఒక ఆయన ఉన్నాడు. అతడు పచ్చి అన్యుడు. మరి ఏ విధంగా ప్రభువు గురించి తెలుసుకున్నాడో, ప్రభు ద్వారా ఏ విధమైన మేలు పొందుకున్నాడో తెలియదు, కానీ ప్రభు అంటే మహా ఇష్టమైపోయింది. ప్రభు అంటే గొప్ప నమ్మిక ఏర్పడిపోయింది. ప్రభు అంటే మహా ఆసక్తిగా ప్రభు కొరకు పనిచేయడం ప్రారంభించాడు. అతడు పచ్చి అన్యుడే. ప్రభుని తెలుసుకున్న తర్వాత అతనిని గూర్చి ఇంటోళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అతనిని గూర్చి తన జనులు సాక్ష్యం ఇస్తున్నారు. అతనిని గూర్చి తన జాతి కాని యోధా ప్రజలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు శతాధిపతి అంటే ఒక 100 మందికి సైనికులకు అధికారి. ఈయన ప్రభువుని తెలుసుకోకముందు ఎట్లా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత చాలా అద్భుతమైన పేరును సంపాదించుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే, చెప్పాలి గట్టిగా, మంచి పేరు మేలు. క్రైస్తవ జీవితానికి ఇది చాలా అవసరం. మంచి పేరు అవసరం, మంచి సాక్ష్యం అవసరం. 50 దినాల్లో ప్రభుత్వం మనం సహవాసం చేస్తూ వచ్చాం. 50 దినాల్లో పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. అయితే మన గుణగణాలు మారాలి, మన స్వభావం మారాలి. దేవుని పోలికగా మనం రూపాంతరం చెందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు శతాధిపతి, కానీ అతను గూర్చి తన జాతి కాని ప్రజలు, తన జాతి అయిన ప్రజలు, అతనితో పనిచేసే తోటి వారు ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అతడు మంచి పేరు పొందినవాడు. ఏ పేరటండి? అందరూ చెప్పాలి. ఏమండి, ఇతడు శతాధిపతి,
ఇతడు లంచం లంచం తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చండి? చెప్పాలి గట్టిగా. లంచం తీసుకోవచ్చు. ఇతడు ఏదైనా చేసినా, ఏది చేసినా అడిగేవాడు లేరు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఇతడు నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతడు ఎవరటండి? అందరూ చెప్ప, నీతిమంతుడు. ఎంత చక్కటి సాక్ష్యం అండి. ఇతడు లంచాలు తీసుకునే గుణాన్ని కలిగలేడు ప్రభుని నమ్ముకున్న తర్వాత. రోజు ఎక్కడ చూసినా లంచగొండితనం, లంచం, కంచం, మంచం, ఇట్లా మనుషుడు వీటికి బానిస అయిపోయి సుఖాల మైములో మునిగిపోయి సాక్ష్యాన్ని చెడగొట్టుకోవటం, భక్తిని పాడు చేసుకోవటం, విశ్వాసాన్ని పాడు చేసుకోవటం, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటం, ఆత్మీయ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, దేవుడిచ్చిన ఆధిక్యతలు కృపలు మనుషుడు పోగొట్టుకోవడం జరుగుతావు. కానీ ఇక్కడ కొర్నేలు గురించి బైబిల్ సాధిస్తుంది, అతడు మంచి పేరు పొందినవాడు. ఏ పేరేటండి? అందరూ చెప్ప. సామెతలో రాయబడింది 22వ అధ్యాయంలో, మంచి ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. ఐశ్వర్యము కంటే, అందరూ చెప్పాలి, మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. ఎంత చక్కటి సత్యము మీరు ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మనము మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మంచి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని సహవాసంలో దేవునికి మరింత సమీపస్తులమైపోయి దేవుని గుణగణాలను లోకానికి ప్రచురించే వారంగా మారిపోవాలి. ఎట్లా మారిపోవాలంటే, లోకానికి ప్రచురించే వారంగా మనం మారి. అట్లా ఉన్నామా? అట్లా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యం. కొర్నేలి అల్లుడే. కొర్నేలి అధికారంలో ఒక మంచి శతాధిపతే. కానీ ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును కలిగిన తరువాత, రక్షించబడిన తరువాత, దేవుడు చాలా దర్శించబడిన తరువాత అతని గురించి బైబిల్ సెలవిస్తుంది, అతడు నీతిమంతుడు, మంచి పేరు పొందినవాడు. అంతేకాదు, ఇతను గురించి రాయబడినటువంటి మాట మనందరికీ పరిచయమైనప్పటికీ ఆ మాట చదివించాలని ఆశిస్తూ ఉన్నారు. ఓకే, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు చాలా బిజీ శక్తులు ఉన్నాయి ఆయనకి, కానీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడంటే, అందరూ చెప్పాలి. అంత అద్భుతం చూశారా?
దానియేలు దినములకు ముమ్మారు ప్రార్థన చేశాడట. దావీదు దినములకు 7 పర్యాయాలు దేవుని స్తుతించాడట. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇతడు ఎల్లప్పుడూ ఏది మానుకోకపోయినా ప్రార్థన మాత్రం మానల. ప్లస్ తన ఇంటి వారందరితో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట ఇంటి వారందరితో. ఇది చాలా కష్టమైన విషయం. లోతు గారు చెప్పిన విషయం లోతు భార్య వెనక తిరిగి చూడదానే, ఎప్పుడు చూసి ఇంతేలే అని లోతు భార్య లోతుకు సహకరించక లోతు చెప్పిన మాట వెనక ఆమె వెనక్కు తిరిగి చూసి ఏమైపోయింది? వెనక తిరిగి చూసి. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో ఆ చూసిన ఆమె ఉప్పు స్తంభం అయిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. ఏమైపోయిందండి? అందరూ చెప్పాలి కదా. వెనక్కి తిరిగి చూసిన ఈమె ఏ స్తంభం అయిందండి? ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకే ఒకరి పట్ల ఒకరికి సరైన పొత్తు లేదు. ఒకరి పట్ల ఒకరికి ఒక చక్కటి అవగాహన లేదు. లోతు చూడదంటే లోతమ్మ చూస్తానే ఉంది. కానీ వాక్యం సెలవిస్తుంది, ఇతడు తన ఇంటి వారందరితో కూడా ఎంత ఖచ్చితమైన మనిషి, ఎంత ఖచ్చితమైన భక్తి చేస్తున్నాడు, ఎంత ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అతడు నడుచుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఎంత అద్భుతం చూశారా? ఎంత ఆశ్చర్యం చూశారా? ఇంటోళ్ళందరినీ ఒకే తాట మీద నడిపించడం చాలా కష్టం. అతడు, అతని భార్య, అతని పిల్లలు ప్లస్ ఇతడు శతాధిపతి. ఎంత బిజీ అండి ఆయనకి, ఎంత బిజీ అండి, ఎంత బిజీగా ఉన్నారు. కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదే సమయంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కుటుంబానికి ఇస్తున్నాడు, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు. అంతేకాదు, ఇతడట ప్రజలకు మాటలు చెప్పేవాడే కాదు, చేతలు చేసేవాడు కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని భక్తి ఎట్లా ఉందో, అతని మాటలు ఎట్లా ఉన్నాయో, అతని క్రియలు కూడా అదే విధంగా ఉన్నాయి. బైబిల్ సెలవిస్తున్న సత్యం మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం సెలవిస్తూ, అతడు తన ఇంటి వారందరితో కూడా భక్తి గలవాడు. ఏంటట? అందరూ చెప్పాలి కదా. ఇంటి వారందరితో కూడా భక్తి గలవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతమండి. అతడు మాటలు చెప్పేవాడే కాదు, చేతలు చేసేవాడు. ప్రజలకు ఎల్లప్పుడూ బహుధర్మం చేస్తూ ఉండేవాడట. ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉండేవాడట. అదే సమయంలో అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మాటలు ఉన్నాయి, శాతలు ఉన్నాయి. మాటలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి. మనలో మాటలు ఉంటే శాతలు ఉండవు, శాతలు ఉంటే మాటలు ఉండవు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ సత్యాన్ని మీరు ఆలోచించాలి. అతనిలో మాటలు తక్కువ, శాతలు ఎక్కువ. మనలో మాటలు ఎక్కువ, శాతలు, చెప్పాలి గట్టిగా, శాతలు తక్కువ. ఒక ఆయన వస్తూ ఉంటాడు మా దగ్గరికి. మనం మాట్లాడకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు. మనం మాట్లాడకపోయినా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక రోజట ఈయన డ్రైవర్గా పెట్టుకుని, ఎవరు డ్రైవర్గా దొరకకపోతే ఈయన పెట్టుకుని డ్రైవర్గా కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరిని ఆయన కారు ఇచ్చి మాట్లాడి పంపించారట. మరి కొత్తగా పెళ్ళైన భార్య భర్తలో ఏదో ముచ్చట మాట్లాడుకుంటారు కదా. ఇతడు ఇక్కడ ఆరంభించాడట, ఊరికి వెళ్ళేదాకా వాళ్ళు ఎవరినో ఇద్దరు మాట్లాడుకోలేదట. ఇతడు మాట్లాడటమే సరిపోయిందట. నువ్వు ఆగవయ్యానా ఆగేటట్లేడట. అందుకని వాళ్ళు అన్నారు, పల్లనోడు ఇప్పుడు మీకు ఒక డ్రైవర్గా వద్దు, రావద్దని. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. వాక్యం సెలవిస్తుంది, కొర్రెలి మాటలు తక్కువ, శాతలు ఎక్కువ. ఆ శాతలు ద్వారా, ఆ ధర్మ కార్యాల ద్వారా దేవుడు అతని దగ్గరికి రావడం జరిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఉంది, భక్తి ఉంది, వీటితో పాటు మంచి సాక్ష్యం. చాలా మంది అంటారు, మాకు ఉద్యోగం, ఎంత చక్కటి ఉద్యోగం, ఎంత మంచి జీతం ఉంటే దేవునికి ఎంత సమయం అయినా ఇస్తాము అని అంటారు. అది తప్పు. దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు, ఒక మంచి జీతం ఇచ్చినప్పుడు కొంతకాలం కొనసాగుతావేమో, తర్వాత నువ్వు సతిలో పడతావు. నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, చాలా మంది ఆయనకిలాగా ఉద్యోగం ఉంటే, ఆమెకిలాగా డబ్బు ఉంటే మేము ఎంత విరివిగా సాగేవాళ్ళము, అందుకే లేకుండా పోతాం. మనకి స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఎవరికి తగ్గది వాళ్ళకి ఇష్టడు దేవుడు. ఆ బిజీ షెడ్యూలే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడాలి. నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా మనం ఎట్లా ఉంటామండి, చెప్పాలి గట్టిగా, నమ్మకం ఉంటాం. మేము వెళుతున్నాము, ఉదయం మొదలు సాయంత్రం వరకు కొట్టుకుంటున్నాం, మాకు ఏం తీరుకొనట్లేదు. మరి దావీదు రాజు తీరిక ఎట్లా అయింది? కొర్నేలి శతాధిపతి ఎట్లా తీరిక చేసుకున్నాడు? మనసుంటే మార్గం ఉండదు, సామెత ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనసుంటే ఏముంటుందంటే, చెప్పాలి గట్టిగా, మనసుంటే మార్గం ఉంటుందట. నా ప్రియ దేవుడు బిడ్డల, దేవుడు అంటే మనసుందా? కొర్నేలికి దేవుడు అంటే బహు ఇష్టం. మరి అతని జీవితంలో ఏం కార్యం జరిగిందో నాకు తెలియదు, కానీ దేవుడు అతన్ని దర్శించడం భక్తి పరుడుగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఎట్లా మారిపోయాడండి? అందరూ చెప్పాలి. భక్తి పరుడుగా మారిపోయాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం ద్వారా మంచి సాక్ష్యం అతనికి వచ్చింది. 50 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతటితోనే అయిపోయింది అనుకోకూడదు. నీ సాక్ష్యం సువాసనగా ఉండాలి. నీ గుణాలు సువాసనగా ఉండాలి దేవునికి. దేవుడు సాక్ష్యమిచ్చే అంతగా నీ లైఫ్ స్టైల్ మారాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుడు సాక్ష్యం ఇచ్చినంతగా నీ లైఫ్ స్టైల్ మారాలి. చాలా మంది అంటారు నాతోటి, నేను ప్రభువుని నమ్మానండి అని అంటారు. ఓకే, నువ్వు ప్రభువుని నమ్మావు, కానీ నేను అంటాను, ప్రభువు నిన్ను నమ్మాడా? ఆయన నమ్మినట్టు నువ్వు జీవించగలుగుతున్నావా? కొర్నేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొర్నేలు గురించి తన జాతి వారు అన్యజనులు సాక్ష్యం ఇస్తున్నారు. కొర్నేలు గురించి యోధా జాతి వారు సాక్ష్యం ఇస్తున్నారు. కొర్నేలు గురించి ఉద్యోగంలో ఉన్నవారు సాక్ష్యం ఇస్తున్నారు. కొర్నేలు గురించి అతని క్రింద పనిచేసేవారు సాక్ష్యం ఇస్తున్నారు. ఎన్నడూ లంచాలు తీసుకునే లక్షణం ఆయనకి లేదట. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోవాలి. కొర్నేలి దేవుళ్ళకి వచ్చాక, ప్రభుని నమ్ముకున్నాక ఎంత మందిని అతడు తన కొరకు సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో సామెత ఉంది, చచ్చేలోపు మనం ఎంతమందిని సంపాదించుకోవాలట? 4 సంపాదించుకోవాలట. అంటే ఈ 4 రావాలి అని అంటే నీ సాక్ష్యం ఎట్లా ఉండాలి? చెప్పాలి గట్టిగా, నీ సాక్ష్యము బాగుండాలి. మనకు ఒకళ్ళు బాగుంటే గిట్టదు, ఒకళ్ళు బాగుంటే నచ్చదు. ఏదో రకంగా పాడు చేయాలి, ఏదో రకంగా నాశనం చేయాలి, ఏదో రకంగా గలిబిలి చేయాలి అని తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటాం. అప్పుడు దేవుడు పెట్టాలి. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో పాలు పొందే మీరు ఎంతటితో మన లైఫ్ స్టైల్ ఆగిపోవాలి, ఎంతటితో మన లైఫ్ స్టైల్ అయిపోలేదో దేవుని కొరకు సువాసనకరంగా మనం బ్రతకాలి, మంచి సాక్ష్యాన్ని కలిగి మనం బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసురాల అని దేవుని చేత మనం అనిపించుకోవాలి. యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? యెహోషువను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? కాలేబును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? యాకోబును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? ఇస్సాకును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? ఆయన శిష్యుల గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? ఆలోచించండి. ఏలియాను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? పౌలును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? మన వంటి స్వభావము గలవారని బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన వంటి స్వభావం గలవారే. మనకలా ఉప్పు కారం తిన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. వారి సాక్ష్యం పరిమళ సువాసనగా ప్రజలలోనికి వెళ్ళింది. మరి నీ సాక్ష్యం ఏది నీ మంచేది? ఏవి నీ మంచి క్రియలేవి? ఆలోచించు ఒక్కసారి. తన ఇంటి వారందరితో భక్తి కలిగిన వాడు, తన ఇంటి వారందరితో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎంత బిజీ అండి నేను అనుకుంటున్నాను. అతడు అన్యుడు, బహుధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. కొంతమంది అనుండొచ్చు, రే చివరికి నీకు చిరుగుపోయిన ఇస్తారా అని అనేవాళ్ళు ఉండొచ్చు.
అతడు సహాయం చేస్తుంటే లబ్ధి పొందుకుంటున్న వాళ్ళు బాగా చేస్తున్నాడు అనుకుంటూ ఎదురు పొగడతలతో పొగుడుతూ చాటుకెళ్ళి ఇంకొక రకంగా అని ఉండొచ్చు. కానీ అతడు దేవుని నమ్మినవాడు. స్తోత్రం చెప్పండి గట్టి. మనుషుల వైపు చూడాలా, మనుషులు సాక్ష్యాల వైపు చూడాలా, దేవుని వైపు చూస్తూ ఒక మల్లె పువ్వులా బ్రతికాడు. అందుకే చుట్టూన్న వాళ్ళు అతని ద్వారా ప్రభావితమయ్యారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని పనులండి, అతని పనులు సాక్ష్యం ఇచ్చారండి. అతని పనులు అతని గురించి సాక్ష్యం ఇచ్చారండి. అతడు బహు నీతిమంతుడు. ఎవరటండి? పనులు సాక్ష్యం ఇచ్చారండి. నేను అడుగుతాను, మన ఊర్చి మన ఇంట్లో సాక్ష్యం ఇవ్వగలరా? నీ భర్త సాక్ష్యం ఇవ్వగలడా? నీ భార్య సాక్ష్యం ఇవ్వగలరా? నీ బిడ్డలు సాక్ష్యం ఇవ్వగలరా? తల్లిదండ్రులు బిడ్డల గురించి సాక్ష్యం ఇవ్వగలరా? పనులు సాక్ష్యం ఇచ్చారు, ఇంటోళ్ళు సాక్ష్యం ఇచ్చారు, తన జాతి ప్రజలు సాక్ష్యం ఇచ్చారు, తన జాతి కాని ప్రజలు కూడా కొన్నేళ్ళు గురించి సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక 50 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టాం, 50 రోజులు అయిపోయిందిలే అనుకునేది కాదు. నీవు బ్రతుకున్నంత వరకు దేవుని కొరకు పరిమళ సువాసనగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీవు బ్రతుకున్నంత వరకు, దేవుని రాకడ వరకు, నీ పోకడ వరకు దేవునికి నమ్మకంగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలండి? అందరూ చెప్పండి. దేవునికి నమ్మకంగా బ్రతుకు. నమ్మకంగా బ్రతికితే ఏమిటండి? నమ్మకమైన వానికి మెండైన దీవులు కలుగుతాయి. ఏం కలుగుతాయంట? అందరూ చెప్పాలి కానీ నమ్మకమైన వానికి మెండైన దీవులు కలుగుతాయి. మంచి సాక్ష్యాన్ని కొర్నేలి కలిగి ఉన్నాడు. మరి మనకు కూడా మంచి సాక్ష్యం కావాలి అని అంటే మనం ఏం చేయాలి? మనకు మంచి సాక్ష్యం కావాలి, మనకు మంచి సాక్ష్యం రావాలి, మన గురించి ప్రతి వారు మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలి అని అనుకుంటే మనం ఏం చేయాలో చెప్పనా? దయచేసి బైబిల్ మనం తిరుగుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీశారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఏం ఆధారం చేసుకోకూడదట? నీ స్వార్థాన్ని ఆధారం చేసుకోకూడదు. జ్ఞానయుక్తమైన తీయటి మాటలు ఆధారం చేసుకోకూడదు. నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ గర్వాన్ని, నీ హాని ఆధారం చేసుకోకూడదు. నీ తెలివిని ఆధారం చేసుకోకూడదు. అవి నిన్ను దారి తప్పిస్తాయి. ఏం చేస్తాయి? చెప్పాలి గట్టిగా. నీ ఆత్మీయ క్రమంలో నుండి నిన్ను బయటకు లాగేస్తాయి. నీ స్వబుద్ధిని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఆధారం చేసుకోకుండా, వాటిని ఆధారం చేసుకోకుండా ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకో. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా ఒప్పుకుంటే ఏం జరిగిందండి అని అంటే బైబిల్ సమస్యలు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. అప్పుడు
ఇప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి లోబడినప్పుడు, దేవుని ఏలుబడికి నువ్వు ఒప్పుకున్నప్పుడు, దేవుని అధికార క్రమకు నువ్వు వచ్చినప్పుడు, నీ స్వబుద్ధిని విడిచిపెట్టి నీ బలాన్ని, నీ ఘనత అన్నిటిని ప్రక్కన పెట్టి నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుందు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. యేసువుడు హల్లెలూయా. అద్భుతమండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు ఆలోచించండి. దేవుని అధికారం క్రిందకి రావాలి. ఈ దినం దేవుని చిత్తాన్ని ఒప్పుకోవాలి. ఈ దినం దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయడు. నీ విషి నీదే. నీ బాధ్యతను మరిచి కాదు. నీకు బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత లేకపోతే ఎట్లా? ఒక ఆయన అన్నాడు, నాకు కూడా మీకు ఉద్యోగం రాకుండా ఒకటే దేవుడి పని అయితే ఎంత బాగుండేది, ఎంత ఉండేదండి నాకు అని అన్నాడు. నేనన్నాను, ముందు ముందు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఇది ఎందుకు ఇచ్చాడు ఉద్యోగం అని నేను చెప్పాను. అప్పుడు ఆయన అంటాడు, ఒక కాలం తర్వాత పాస్టర్ గారు, అక్షరాలు మీరు చెప్పింది వాస్తవం. మీరు దాని కొరకు నియమించబడ్డారు. అది మీ పని. దేవుడు నాకు ఈ ఉద్యోగం అనేది ఎందుకు ఇచ్చాడంటే దేవునికి సహాయం చేయడం, దేవుని పనికి సహాయపడటానికి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పనికి సహాయపడేదానికి ఇది కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను గ్రహించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషిలో అన్ని అవయవాలు పనిచేస్తేనే సక్రంగా ఉంటాడు మనిషి. అవునా కాదా? చెప్పండి గట్టిగా. ముక్కు పని ముక్కు చేయకుండా ముక్కు పని చేసిందంటే ఎట్లా ఉంటుంది? చాలా చండాలంగా ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే ముక్కు పని ముక్కు చేయాలి, చెయ్యి పని చెయ్యి చేయాలి, కన్ను పని కన్ను చేయాలి, చెవు పని చెవి చేయాలి. దేని పని అది చేయాలి. అప్పుడే కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన కృపలను నువ్వు తక్కువగా చూసుకుని తక్కువగా మాట్లాడుకోబాక. అది నీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది. కొర్నేలి ఓ మంచి సాక్ష్యాన్ని సంపాదించాడు. నీవు కూడా ప్రజల చేత, దేవుని చేత ధైర్యవాడిగా మంచివాడు అని అనిపించుకోవాలంటే దేవుని అధికారం క్రిందకరా. దేవుని అధికారం క్రిందకరా. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితికి నడిపిస్తాడు. ఏ స్థితి కంటే? అందరూ చెప్పాలి గట్టిగా. ఉన్నత స్థితికి నడిపిస్తాడు. నీ స్థితిని, నీ గతిని మార్చేది దేవుడు. నీ పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాలి అని అంటే, మంచి లైఫ్ స్టైల్ నీకు కావాలి అని అంటే, నీవు దేవుని అధికారం క్రిందకరా. అప్పుడు దేవుడు మెచ్చి నీ ప్రతి మార్గాన్ని సరళం చేసి ప్రతి వారి విషయంలో ప్రతి వారి మన్ననను పొందేటట్టు దేవుడు నిన్ను చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. తిమోతిని గురించి కూడా ఒక చక్కటి సాక్ష్యం ఉంది. లుస్త్రాలోను ఇకోనియాలోను మంచి సాక్ష్యం ఉంది. అతడు మంచి పేరు పొందినవాడు.
అననీయుని గురించి రాయబడింది. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున క్రీస్తును కలిగి అనుసరిస్తూ దేవుడి కొరకు ఎదురు చూస్తున్న అననీయ ఒక మంచివాడు, మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అతని గురించి తక్కువగా రాయబడింది. అపొస్తలుడైన పౌలును అభిషేకించింది ఆయనే. అననీయ భక్తిపరుడు, మంచి దైవజనుడు, తక్కువగా రాయబడిన బహు మంట కలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని అధికారం కిందకి రావాలి. నీ స్వభూతిని ఆధారం చేసుకోవద్దు, నీ మాటగారితనాన్ని ఆధారం చేసుకోవద్దు. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగాన్ని చూసి స్పందించే దేవుడు, కదిలి పని చేసే దేవుడు. కనుక జాగ్రత్త. లేఖనం సెలవిస్తున్నా ఈ మాట మీరు ఆలోచించండి. బైబిల్లో మనం చదువుతాం, నీకు మంచి సాక్ష్యం కావాలి అని అంటే, మంచి లైఫ్ స్టైల్ నీకు కావాలి అంటే, మంచి స్వస్థత నీకు కావాలి అని అంటే, ఒక అద్భుతం నీకు కావాలి అని అంటే, దేవుని ద్వారా మంచివాడు అని సాక్ష్యాన్ని సంపాదించు. దేవుని గుణలక్షణాలు కలిగి జీవించు. దేవుడు నీ లైఫ్ స్టైల్, నీ కుటుంబ వ్యవహారం, ప్రతి పరిస్థితిని మార్చి వేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొర్రేలు ఇవ్వాలి, మంచి సాక్ష్యాన్ని మనం సంపాదిద్దాం. మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉందాం. తిమోతి వలె ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి నడుచుకుందాం. అననీయ వలె అందరి మనల్ని పొందుకుందాం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.